హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో గ్రామటికల్ మీనింగ్స్తో తెలుగు టు ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, మొదట్లో అందరూ తప్పులు చేస్తారు. ఇనీషియల్లీ ఎవ్రీవన్ మేక్స్ మిస్టేక్స్. నెంబర్ 2, మీరు తింటారనుకున్నాను. ఐ థాట్ యూడ్ ఈట్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, ఆమె సంతోషంగా ఉన్నట్లు నటిస్తుంది. నెంబర్ 2, నాకు మీతో ఎటువంటి సంబంధం లేదు. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీటికి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే వీటిని మీ అంతట మీరే ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ప్రిటెండ్ టు అంటే నటించడం. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఆమె మీరంటే ఇష్టం ఉన్నట్లు నటిస్తుంది. షీ ఈజ్ జస్ట్ ప్రిటెండింగ్ టు లైక్ యూ. షీ ఈజ్ జస్ట్ ప్రిటెండింగ్ టు లైక్ యూ. ఆమె నిద్రపోతున్నట్లు నటించింది. షీ ప్రిటెండెడ్ టు బీ అస్లీప్. షీ ప్రిటెండెడ్ టు బీ అస్లీప్. అతను ఆమెని చూడనట్లు నటించాడు కానీ చూశాడు. He pretended that he did not see her, but he did. He pretended that he did not see her, but he did. అతను అన్నీ తెలిసినట్లు నటిస్తాడు కానీ ఏం తెలీదు. He pretends that he knows everything, but he doesn't know any. ఇప్పుడు మీ క్వశ్చన్. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో అడిగాను కదా. ఆమె సంతోషంగా ఉన్నట్లు నటిస్తుంది. నెక్స్ట్ వన్, ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ అంటే సరేనా పర్వాలేదా అంటూ ఉంటాం కదా, అది. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను ఈ పని తర్వాత చేస్తే పర్వాలేదా? ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ డూ దిస్ వర్క్ లేటర్? ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ డూ దిస్ వర్క్ లేటర్? వాళ్ళు ఇక్కడుంటే పర్వాలేదా? ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ దే స్టే హియర్? లేట్గా వస్తే పర్వాలేదా? ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ కమ్ లేట్? నేను కాసేపు ఆగొస్తే పర్వాలేదా? ఈజ్ ఇట్ ఓకే ఇఫ్ ఐ కమ్ ఆఫ్టర్ ఎ వైల్? నెక్స్ట్ వన్, హ్యావ్ నథింగ్ టు డూ విత్ అంటే ఏం సంబంధం లేదు అని. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నాకు దీంతో ఎటువంటి సంబంధం లేదు. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. అతనికి ఆమెతో ఎటువంటి సంబంధం లేదు. He has nothing to do with her. నాకు మీ సమస్యలతో ఎటువంటి సంబంధం లేదు. I have nothing to do with your problems. నాకు ఆ అప్పులతో ఎటువంటి సంబంధం లేదు. I have nothing to do with the debts. Debts అంటే అప్పులు. ఇప్పుడు మీ క్వశ్చన్. నాకు మీతో ఎటువంటి సంబంధం లేదు. లాస్ట్ వన్, ఎప్పటిలాగే అంటే యాజ్ ఆల్వేస్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఎప్పట్లాగే అతను లేట్గా వచ్చాడు. హీ కేమ్ లేట్ యాజ్ ఆల్వేస్. హీ కేమ్ లేట్ యాజ్ ఆల్వేస్. ఎప్పట్లాగే అతను ఆమెతో గొడవ పడ్డాడు. హీ ఫాట్ విత్ హర్ యాజ్ ఆల్వేస్. ఎప్పట్లాగే ఇప్పుడు కూడా నువ్వు వీక్. యాజ్ ఆల్వేస్ యు ఆర్ వీక్ ఈవెన్ నౌ. యాజ్ ఆల్వేస్ యు ఆర్ వీక్ ఈవెన్ నౌ. అతను ఎప్పటిలాగే స్వార్థపరుడు. హీ ఈజ్ సెల్ఫిష్ యాజ్ ఆల్వేస్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. And please post your valuable comments in the comment section. See you in the next video.